ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసి చెంచు గిరిజన వనమూలికా వైద్యం. మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికల ద్వారా ఈ యొక్క వైద్యం మేము చేస్తున్నాము. ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోబోతున్నటువంటి వైద్యం దేని గురించి అంటే, చాలామందికి గాయాలతో బాధపడుతుంటారు. గాయాలంటే కొంతమందికి షుగర్ వల్ల అయ్యుండొచ్చు, కొంతమందికి ఏదైనా దెబ్బలు తగిలి గాయాలు అయ్యుండొచ్చు. ఒక్కొక్కరి శరీరానికి ఏదైనా చిన్న చిన్న గాయాలైనా కూడా అవి మానకుండా పెద్దగా అయిపోతుంటాయి, గాయాలు పెరిగిపోతుంటాయి. అంటే ఆ గాయం రసి గారడము, లోపల చీమలాగా బట్టి మొత్తం ఒక పుండులాగా, అంటే పుండు అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాలు చిన్న పుండే పెద్దగా కాలంతా వ్యాపిస్తుంటుంది. మనం డాక్టర్ల కాడికి పోతే వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వేస్తారు. పైన మనకి ఏదైనా పుయ్యడానికి గాయాలకు వాళ్ళు ఏమైనా మనకు ఆయింట్మెంట్ కానీ ఇట్లాంటివి వేసి మనకు ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కొంతవరకు కొంతమందికి ఏమో గాయాలు మనకు డాక్టర్ల దగ్గర వాడే ట్రీట్మెంట్కు తగ్గిపోతుంటాయి. కొంతమందికి ఆ గాయాలు మానకుండా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దాని ద్వారా కాలు ఎక్కువైపోయి గాయము కొట్టేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఎవరికైతే ఈ విధంగా మొండిగా మానని గాయాలు ఉంటాయి కదా, అలాంటి గాయాలు మానడానికి మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో కొన్ని రకాల మూలికలు ఉన్నాయి. అవి ఏంటివి అనేది మీకు చూపిస్తాను. ముందుగా ఫస్ట్ మనకు చెప్పుకుంటే గాడిది గడపాకు అంటదండి. గాడిది గడపాకు. ఈ గాడిద గడపాకు అనేది మనకు ఎక్కడ లభిస్తుందంటే, ఒర్రి పొలాలు అంటే మామూలుగా చేనులు ఉంటాయి కదా, పొలాలు నల్ల రేగడి నీళ్ళల్లో ఎక్కువగా దొరుకుతుందండి. నల్ల రేగడి నీళ్ళల్లో వ్యవసాయము భూములలో మనకు పొలాలు అయిపోయినాక చలికాలం ఆ టైంలో ఎక్కువగా దొరుకుతుంది. ఈ యొక్క మొక్క వచ్చేసి మనకు ఆకులు ఈ విధంగా ఉంటాయి, దీని యొక్క ఆకులు. అదేవిధంగా దీని పూలు వచ్చేసి కొద్దిగా ఎరుపు మరియు నీలం కలర్ రెండు మిక్సింగ్ అయిన కలర్లో ఈ విధంగా పూలు వస్తాయి. దీని కాయలు కూడా చాలా గట్టిగా కాయలు కూడా ఉంటాయి. దీనికి ఈ విధంగా ఈ మొక్క ఉంటుంది. దీని యొక్క వేరు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వేరు కూడా వస్తుంది ఇట్లా. అయితే ఇందులో వేరు, ఆకులు, సమూల మొక్క అంతా మనకు ఉపయోగపడేదే. కాబట్టి ఈ యొక్క మొక్క మనము వేర్లు, ఆకులు, సమూలం తీసుకోవాలి. అదేవిధంగా మరొకటి ఏమంటే పెద్ద నేపాల చెట్టు. పెద్ద నేపాల యొక్క లేత కొనలు, ఈ లేత కొనలు తీసుకోవాలి. ఈ లేత కొనలు కొన్ని తీసుకోవాలి. ఈ పెద్ద నేపాల అంటే మనకు ఎక్కువగా ఇది నల్లరేగడి నేలలలోనే ఎక్కువగా దొరుకుతుంది. అదేవిధంగా దీనికి తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ఉంటుంది. కాబట్టి దీని యొక్క లేత కొనలు తీసుకోవాలి. మరొకటి ఏమిటంటే సహదేవి అనేటటువంటి మొక్క ఉంటుంది. సహదేవి మొక్క ఉడక దాని లేత కొనలు తీసుకోవాలి. దీంతో పాటుగా రసకర్పూరం కొద్దిగా వేసుకోవాలి. మనము ఇందులో చెప్పుకున్నటువంటి మూలికలు 3 రకాలు ఉన్నాయి కదా. ఒకటి గాడిద గడపాకు, ఆకులు, వేర్లు, దాని పూలు మొత్తం సమూలం తీసుకోవచ్చు. అవి ఒక 50 గ్రాములు అనుకుంటే పచ్చివి. పెద్ద నేపాల లేత కొనలు ఒక 50 గ్రాములు. అదేవిధంగా మన సహదేవి యొక్క లేత ఆకులు అవి ఒక 50 గ్రాములు. ఈ 3 కలుపుకుంటాం కదా. దీనికి తగినంత రసకర్పూరం కొద్దిగా, అంటే మనకు ఒక 1/2 స్పూన్ కానీ ఒక 1/2 స్పూన్ దానికి సరిపోయినంత వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని, ఎక్కడైతే గాయం ఇబ్బంది పెడుతుందో అక్కడ గాయం మానడానికి మనం ఈ యొక్క పేస్ట్ తయారు చేసి ఆ గాయం పైన మనము పేస్ట్ లాగా పెట్టి ఆ యొక్క వైద్యం మనం రెగ్యులర్గా ఒకసారి మనం వేసిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నీట్గా దాన్ని తీసి ఏదన్నా మనకు మెడికల్ షాప్లో ఏదైనా పుండ్లు కడిగేది ఆయింట్మెంట్ ఉంటుంది అది కానీ, లేకపోతే రావి పట్ట, మేడి పట్ట, నేరేడు పట్టలు అంటే ఈ యొక్క చెక్కలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటి కషాయం తయారు చేసుకుంటే కూడా దాంతో కూడా పుండు తూర్చచ్చు. అంటే రెగ్యులర్గా పుండు తూర్చడానికి ఆ యొక్క కషాయాల చూర్ణం తయారు చేసి పెట్టుకొని ఆ యొక్క కషాయంతో తూర్చుకుంటూ
ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పేస్ట్ పెట్టుకుంటూ ఇట్లా రెగ్యులర్గా మనం చేయడం వల్ల ఏమైందంటే ఎంత మానని పుండైనా కానీ పుండు లోపల పురుగులు పడుతున్నా పుండు చీమ్ గారిపోయి నీరు గారిపోయి మానకుండా చాలా ఇబ్బంది పెడుతుంటాయి కదా పుండ్లు. అలాంటి పుండ్లను అద్భుతంగా మానిపెట్టేటువంటి గుణం ఈ యొక్క మూలికలలో ఉంది. కాబట్టి ఈ యొక్క మూలికలు మనకు దేవుడు ప్రకృతిలో మనకు అందజేశారు. కాబట్టి దానిని మనము గుర్తించుకొని ఏ మొక్క ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో మీకు చూపించాం. కాబట్టి ఇప్పుడు గాడిద గడపాకు ఈ విధంగా ఉంటుందని చూపించాను. అదేవిధంగా పెద్ద నేపాలు ఈ విధంగా ఉంటుందని చూపించాను. కాబట్టి ఈ విధంగా మనము కొంచెం మొక్కలపైన మనము గమనించినట్టయితే మనకు దొరుకుతాయి. కాబట్టి నల్లరేగడి నేలలో ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మూలికలను మనం తెచ్చుకొని నీట్గా అన్ని విడివిడిగా తెచ్చుకొని ఫస్ట్ ఇది ఒక 50 గ్రాములు, అదొక 50 గ్రాములు, అదొక 50 గ్రాములు తూకం వేసుకోవాలా. తూకం వేసుకొని, ఎందుకంటే ఈ యొక్క ఔషధానికి ఆ తూకం ప్రకారంగా తూకం వేసుకొని తీసుకుంటే రిజల్ట్ కూడా బాగా మనకు వస్తుంది అనమాట. అంటే ఔషధం అనేది అంత బాగా తయారవుతుంది. కాబట్టి ఆ విధంగా తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని రెగ్యులర్గా మనం వాడడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇది పైన కాలుకు మనం కట్టడానికి. అదేవిధంగా ఈ యొక్క వైద్యం మనం వాడేటప్పుడు కడుపులోకి మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం పథ్యం కూడా పాటించాలి. శనగపిండి తినడం కానీ, అదేవిధంగా చేపలు కానీ, చికెన్ కానీ, వంకాయ, గోంగూర ఇవి మనం ఆల్మోస్ట్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే పుండు మానేంత వరకు కొన్నాళ్ళు మనం ఈ పథ్యంగానే బాగా మెయింటైన్ చేసినట్టయితే, మరీ ఒకవేళ కొంతమందికి పుండు మరీ ఎక్కువైపోయి బాగా ఘోరంగా కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి బాగా ఎక్కువైపోతే వాళ్ళు నీసు పూర్తిగా బంద్ చేయడం మంచిది. ఎందుకంటే ఆ మాంసం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పుండు కూడా తొందరగా క్యూర్ కాదనమాట. కాబట్టి ఈ యొక్క కూరగాయలలో గోంగూర, వంకాయ ఇవి తగ్గించుకొని, మాంసం కూడా కొంత తగ్గించుకొని, శనగపిండి తగ్గించుకొని, అంటే చీమ పట్టే పదార్థాలు, నంజు వస్తువులు తగ్గించుకొని మందు వాడుకుంటూ రావడం వల్ల ఏమైందంటే ఆ యొక్క గాయం అనేది నీట్గా మనకు క్యూర్ అవుతుంది. కాబట్టి ఇది అనుభవ వైద్యం, ఎంతోమందికి చేసి అనుభవంలో చేసినాం కాబట్టి ప్రజలకు ఈ యొక్క మూలికల గురించి తెలియాలనే ఉద్దేశంతో ఆ యొక్క మొక్కలు తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి తెలియజేయండి. ఎంతోమందికి అవసరం ఉండొచ్చు. మీకు అవసరం లేకపోయినా మీ బంధువులకు ఎవరో తెలిసిన వాళ్ళకు అవసరం ఉండొచ్చు. కాబట్టి వాట్సాప్ ద్వారా అయితేనేమి మీకు ఏ విధంగా తెలియజేస్తారో ఆ విధంగా తెలియజేయండి. కాబట్టి ఈ యొక్క మూలికల పట్ల అవగాహన పెంచుకొని మీరు సొంతంగా తయారు చేసుకోగలిగితే చేసుకోండి. చేసుకోలేమండి అవి మనకు కొంచెం దొరకవు కదా అనుకున్న వాళ్ళైతే ఒకవేళ నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, మీరు ఫోన్ చేసినట్టయితే ఆ యొక్క ఔషధం గురించి తెలియజేస్తాను. అదేవిధంగా మీకు ఔషధం కూడా కొరియర్ ద్వారా పంపిస్తాను. కాబట్టి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం.